బ్రాహ్మణోత్తమా త్వచ్చరణావనేదినై నీ కాళ్ళు కడిగిన నీళ్లు ఈ ప్రదేశమంతా చల్లడం వలన ప్రదేశమంతా కూడా పవిత్రమైంది, మా పాపములన్నీ కూడా నశించినాయి. మహానుభావ, ఎవరు ఏది కోరుతారో దాన్ని ఇచ్చేటువంటి మహానుభావ, ఇప్పుడు నేను నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఏం కావాలో అడగవయ్యా, అది ఇస్తాను అన్నాడు. ఎందుకంటే ఉన్నది తాను, ఆయన బ్రహ్మచారి, ఆయనకి ఏదైనా ఇస్తే మనకు ఉన్నటువంటి సంపద సార్థకమవుతుంది అని భావన కలిగినటువంటి ఆయన. ఇటీవై రోజువాక్యం ధర్మయుక్తం చ సూరుకం నిశమ్య భగవాన్ ప్రీతకథ ప్రతినంజైదమబ్రవీతు. బలిచక్రవర్తి అంటే విరోచనుని కుమారుడు, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి మాటలు విన్నాడు. ఇటువంటి మాటలు ధర్మయుక్తం, ఎవరైనా పెద్దలు వస్తే వాళ్ళకి ఏదైనా సమర్పించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి ధర్మం కాబట్టి